హాయ్ ఫ్రెండ్స్, ఇలా కారమావకాయ చేస్తే సంవత్సరం అంతా టేస్ట్ అదిరిపోతుందండి. అంత బాగుంటుంది. మొత్తం ముక్క కూడా చెక్కు చెదురుకుంటా ఉంటుంది అనమాట. బ్లాక్ రాకుండా నలుపు రాకుండా కూడా ఉంటుంది. దానికోసం ముందుగా నేను ఇక్కడ 4 మామిడికాయలు తీసుకున్నాను. అంటే రసాలు తీసుకున్నాను అనమాట. ఇక్కడ 4 గ్లాసులు నేను తీసుకుంటాను ముక్కలు. దానికి ఏంటంటే ముందు పసుపు 1 స్పూను, కొద్దిగా నువ్వుల నూనె వేసుకొని ముందు ముక్క అంతా ఇలా కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే ముక్క సేవదేరి మనకు సంవత్సరం ఉన్నా సరే ముక్క ఎక్కడ పీకినట్టు అవ్వదు అనమాట, పెచ్చి ఊడిపోదు. దానికోసం 1 గ్లాస్ కారం, 2 గ్లాసుల ఆవపిండి, కొద్దిగా మెంతి పొడి అనమాట. మెంతులు నేను వేపేసుకొని పొడి చేసుకున్నాను. అలా కొద్దిగా ఇంగువ, తర్వాత 1 అర గ్లాస్ ఉప్పు. ఇక్కడ ఉప్పు కారం అనేది మీ టేస్ట్ని పెట్టి మీరు వేసుకోండి, మీరు తినడానికి బట్టి. ఇక్కడ నేను ఎక్కువ వేసుకున్నాను ఎందుకంటే ఊట కావాలి కాబట్టి. ఊట మనకి ఆవపిండి ఎప్పుడైతే పడిందో ఊట వస్తుంది. ఇక్కడ నేను నువ్వుల్లోని నేను ఇంట్లో ఆడించుకుని నువ్వుల్లోని వేసుకున్నానండి. నేను బయట కొన్నది కాదు. అయితే మనం ఆవకాయ పెట్టుకున్నామంటే తడి చేతులు తగలకూడదు. తర్వాత గిన్నెని మనం ఏదైనా తడి ఉండకూడదు, అన్నీ పొడిగానే ఉండాలి, ఆరిపోయి ఉండాలన్నమాట. సంవత్సరం అంతా మనకు నిల్వ ఉండాలంటే మన జాగ్రత్త మనం తీసుకోవాలి. తీసుకుంటే ఇలా బాగుంటుంది అనమాట. ఇదిగోండి, నేను ముందు మనం వేసేటప్పుడు కూడా గిన్నెలో కూడా కొంచెం ఆయిల్ వేసేసి డొక్కులని, తర్వాత డబ్బాలో ఆయిల్ వేసి ఈ ముక్కలు అందులో వేసేసి అంతా ఇలాగ గట్టిగా అడవాలన్నమాట. అడిస్తే 3 రోజుల తర్వాత ఊరుతుంది. 3 రోజుల తర్వాత బాగుంటుంది అనమాట. అది కూడా నేను చూపిస్తాను మీకు మళ్ళీ. నెక్స్ట్ మనం ఆవకాయ కలిపిన రోజు అంటే ఆ గిన్నెలో అన్నం పెట్టుకొని తింటే అదొక అద్భుతంగా ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. ఇదిగోండి, నేను ఇలా కలుపుకుంటున్నాను, చూసారా ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ వాళ్ళని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి, చూసారా, ఈ విధంగా ఇలా కలుపుకొని తింటే చాలా బాగుంటుంది కదా. తింటుంటేనే నోట్లో నుంచి వాటర్ వచ్చేస్తుంది, ఊరుతుంది అనమాట. అది చూస్తుంటే కదా. మీలో ఎంతమందికి ఆవకాయ నచ్చిందో నాకు ఒకలాగా కామెంట్ రూపంలో రాయండి ఫ్రెండ్స్. ఇదిగోండి, 3 రోజుల తర్వాత అనమాట. నేను చెప్పాను కదా 3 రోజుల తర్వాత చూపిస్తాననేసి. ఆయిల్ సరిపోద్దండి, ఇంకా ఆయిల్ ఇవ్వ అవసరం లేదు. ఎందుకంటే మరీ అంత సరిపోతుంది. మరి కొద్దిగా 1 నెల 2 నెలలు పోయాక మాకు కొంచెం ఆయిల్ వేసుకోవచ్చండి. ఇలా మనం చేసాలకి ఎత్తేసుకోవడం, లేదంటే ఒక చిన్న డబ్బాకి వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా మనకు సంవత్సరం, ఇప్పుడు మనం ఎలాగైతే కలర్ ఉందో అదే కలర్లో ఉంటుంది అనమాట. ఓకే, మనకు సంవత్సరం ఉన్నా సరే. దోశ మనం దోశలు వేసుకున్నాం అనుకో, చట్నీ చేసుకునే టైం లేనప్పుడు ఇలాగే కొద్దిగా కారం ఒకే పెట్టేసుకొని దోశలు తినవచ్చు. అలాగే ఇడ్లీ, అలాగే దేనికైనా బాగుంటుంది అనమాట. చపాతీకైనా సరే. రైస్ వేడివేడి అన్నంలోని ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఇంకా మరీ చెప్పనవసరం లేదన్నమాట, అంత బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఎక్కువ వద్దండి, 1-2 కాయలకి ఇలా పెట్టుకున్నారనుకోండి మనకి ఒక 6 నెలలైనా వస్తుంది కదా. మన చేతితో మనం చేసుకుని తింటే అదొక అన్నమాట. ఇలా మార్కెట్లో కూడా అంత టేస్ట్ దొరకదనమాట. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అవసరము.